హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మనం తావా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. చాలా టేస్టీగా వస్తుందండి. ఇది చాలా యూనిక్ రెసిపీ, చాలా భిన్నంగా చూపించబోతున్నాను. నేను స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇందులోకే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి, అర చెంచా జీలకర్ర పొడి, అర చెంచా ధనియాల పొడి, అర చెక్క నిమ్మకాయ, చిటికెడు పసుపు, ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, ఎగ్ యాల్క్ వేస్తున్నాను, జస్ట్ వైట్ మెటీరియల్. ఫ్రెండ్స్, ఇవన్నీ కలిసేదాకా బాగా కలుపుతాం. ఫ్రెండ్స్, ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది 350 గ్రామ్స్ చికెన్. ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే ఫ్రైలోకి కారం ఎక్కువనే ఉంటుందండి. సో మీరు స్పైస్ కనుక తక్కువ తినే వాళ్ళు ఉంటే 2 టేబుల్ స్పూన్ చెప్పాను కదండి, 1.5 లేదా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఫ్రెండ్స్, మసాలాలన్నీ బాగా కలిసేదాకా చికెన్ కలిపాను. ఇది 1 గంట సేపు నాననిద్దాం. 1.5 పావుల ఆయిల్ వేస్తున్నాను. మంటని లో ఫ్లేమ్ చేసుకొని ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాం. ఏంటంటే ఐరన్ చాలా హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. సో కాబట్టి మంటను అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. సో ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. మీ వద్దకు నేను తీసుకొస్తూనే ఉంటాను. ఖాళీ మీరు చేయాల్సిందల్లా సింపుల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఏంటంటే నేను పెట్టిన వెంబడే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది నా వీడియో అనేది. ఈ రెసిపీకి ఎప్పుడంటే మీకు ఇలా మొత్తం అడుగు పట్టేస్తున్నట్టు అర్థమవుతుందో అప్పుడు ఇమ్మీడియట్గా లో చేసేసేయాలి. సో లో చేసినప్పుడు కుకింగ్ స్లో అవుతుందని అనిపించినప్పుడు మీడియం ఫ్లేమ్ చేసుకోవాలి. సో అలా చేసుకొని ఇలా ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి దీన్ని. సో ఫ్రెండ్స్, 6-7 నిమిషాలు బాగా వేపుకున్నాక ఈ ఘాట్ అనేది బాగా వస్తుందండి. అప్పుడు ఇందులోకి కాస్త నీరు ఇలా చిలకరిస్తూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో నీళ్ళు చిలకరిస్తూ 15 నుంచి 20 నిమిషాలు వేపుకున్నాం చికెన్ని. ఇప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్లోకి చేసుకొని ఈ విధమైన మూతలా దీన్ని మీద పెడుతున్నాను. ఈ విధమైన బౌల్. సో ఇలా పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాలు వదిలేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరు ఏదైనా రెసిపీ నా ద్వారా చికెన్ది చూడాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్లో తెలపండి. సో ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అనేది తయారైపోయిందండి. సరిగ్గా 28 నుంచి 30 నిమిషాలు పడిందండి. మధ్య మధ్యలో నీళ్ళు వేస్తూ కలుపుతూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకున్న చికెన్ అండి ఇది తావా చికెన్ ఫ్రై. సో దించే ముందు చిన్నగా తరుముకున్న కొత్తిమీర కట్టని ఈ విధంగా వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే. సో ఫ్రెండ్స్, ఇది పచ్చి పులుసులోకి, చారులోకి, సాంబార్లోకి, పప్పులోకి బెస్ట్ కాంబినేషన్ అండి చికెన్. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.